those people who are ready to receive challenges, they will become leaders. నాకు ఏ ఛాలెంజ్ వద్దబ్బా, ప్రశాంతంగా బతికితే చాలు అనుకునే వాళ్ళు లీడర్స్ కారు. లీడర్స్ డూ మిస్టేక్స్, తప్పులు చేస్తారు, వాళ్ళు తప్పుల్లోంచి నేర్చుకుంటారు. ఫాలోయర్స్ తప్పులు చేయరు, ఇలా బదులు లీడర్స్ చేస్తుంటారు తప్పులు. ఆ లీడర్ చేసిన తప్పును కొనసాగిస్తూ ఉంటారు ఫాలోయర్స్. అందుకనే డోంట్ రిసార్ట్ టు ఫాలోయర్షిప్. ఫాలోయర్ ఉండటానికి సిద్ధపడకాకండి. యు ఆర్ యునీక్ ఇన్ దిస్ వరల్డ్. ప్లీజ్ రిమెంబర్, నీలాంటి వ్యక్తి ఈ భూమి మీద మరొక లేడు. 850 కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. యు ఆర్ యునీక్, నువ్వే. నీలాంటి వ్యక్తి ఇంకొక్కరు కూడా లేరు. ఇప్పటికీ ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది పుట్టి మరణించారు 3 లక్షల ఏళ్ళ నుంచి. 3 లక్షల ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఆఫ్రికాలో స్టార్ట్ అయినారు. 12,000 తరాలు గడిచినాయి. 12,000 తరాలు, జనరేషన్స్. వాళ్ళెవ్వరిలో కూడా ఇప్పుడు నీలాంటి వ్యక్తి లేడు, ఈలాంటి వ్యక్తి లేడు, ఈ అమ్మాయి లాంటి వ్యక్తి లేరు, ఆ అమ్మాయి లాంటి వ్యక్తి లేరు, నీలాంటి వ్యక్తి లేరు. యు ఆర్ యునీక్. ఇక ముందు పుట్టబోయే ఎంతకాలం మానవ జాతి ఉంటుందో నాకు తెలియదో, పుట్టబోయే వాళ్ళు ఒక్కరు కూడా నీలాంటి వాళ్ళు ఉండరు. యూ గాట్ ఏ స్పెషల్ ఆపర్చునిటీ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలోకి వచ్చే ఒక అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. అండ్ ఐ నెవర్ థింక్ ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్ చచ్చిపోదామని ఆలోచన నాకు రానే రాదు. ఎందుకని, ఎంతకాలం బతికుండడం సాధ్యమో బతికి తీరాల్సిందే. ఏం కష్టాలు వచ్చినా బతకాల్సిందే, ఎదుర్కోవాలంతే. లీడర్ అంటే ఎదుర్కోవాలా. నెవర్ సబ్స్క్రైబ్ యువర్ సెల్వ్స్ టు ఎనీథింగ్ లైక్ సూసైడ్. క్వశ్చనే లేదు. అనిపిస్తుంది పరీక్షల్లో ఫెయిల్ అయితే, ఆన్సర్ ఉంది దానికి, మళ్ళీ రాయి, ఏమవుతుంది? ప్రేమలో ఫలం అయితే దేవదాస్ సినిమాలో లాగా సరాయి బాటిల్ పట్టుకొని, కుక్క పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని, శాల్వా కప్పుకొని జగమే మాయా అని పాట పాడాలా? అరే 850 కోట్ల మంది జన్మలో ముసలాళ్ళ పిల్లలు 450 తీసేయి, ఇక 400 మిగిలారు. 200 కోట్ల మంది దాదాపు మీ వయసు ఉండే ఆడపిల్లలు, 200 కోట్ల మంది మగపిల్లలు. ఒక అమ్మాయి నిరాకరిస్తాను, ఒక అబ్బాయి నిరాకరిస్తాను, జానేదో ఇంకొక అమ్మాయిని ఎత్తుకు, అబ్బాయిని ఎత్తుకు. క్యా హోతా? చచ్చిపోయేదిరా, చచ్చిపోయేది. ఆ అమ్మాయి నన్ను నిరాకరించింది, తొక్కలేదు. నిరాకరిస్తే ఏమవుతుంది భయ్? ఏమవుతుంది? ఇక అమ్మాయిలే భూమి మీద లేనట్టు, అబ్బాయిలే లేనట్టు. ఒక ఏడాది టైం ఇస్తే మర్చిపోతారు. మర్చిపోయి ఇంకొక అమ్మాయిని అబ్బాయిని ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఆ బెదిరిస్తా చచ్చిపోతానని చాలా మంది బెదిరిస్తారంతే. అమ్మ నాయన వాళ్ళు ఉంటారు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా ఇంట్లోకి రానియను, నీ ఇంట్లోకి రానిపోతే ఇంక ఇంట్లో పోతా. ఆస్తి ఇవ్వను. ఎవడికి కావాలి నీ ఆస్తి? ఎవడికి కావాలి నీ ఆస్తి? నాకు తెలిసినోడు ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒక డాక్టర్ కొడుకోడు. ఆ డాక్టర్ విజయవాడలో చాలా పెద్ద డాక్టర్, 100 ఎకరాలు సంపాదించాడు విజయవాడ చుట్టూ. ఇతను కొడుకు ఫోన్ చేసి, ఒకసారి నువ్వు వచ్చి ఎకరాలు చూసుకొని పోరానే. నాకేం పని పోయి ఎకరాలు చూసుకుంటానికి అన్నాడు. నువ్వు నన్ను చదివించావు, సొంతంగా సంపాదించుకుంటున్నా, నీ ఎకరాలతో నాకేం పని? ఒకవేళ నీకు ఇవ్వాలని దొరుకుతుంటే అన్ని అమ్మి డబ్బులు అన్నాడు. అది కొడుకు మాట్లాడాల్సిన తీరు, కూతురు మాట్లాడాల్సిన తీరు. నీ ఆస్తి నాకు కావాలా? నాకు ఆస్తి ఏంది? వాళ్ళ ఆస్తి ఇచ్చేది మనకి, వాళ్ళు ఇచ్చేదేంటి మనకి? మనం సంపాదించుకుంటాం. మనం సంపాదించుకుంటే దాని విలువ మనకు అర్థమవుతుంది. ఎవడని ఇస్తే అర్థం కాదు. అందుకనే నా ప్రియమైన అబ్బాయిలరా, మామగాళ్ళు అనేటోళ్ళు ఇచ్చే ఆస్తుల కోసమో కట్నాల కోసం ఎదురు చూడకాకండి. మీరు కూడా కాకండి. వాళ్ళేది ఇచ్చేది? నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, నా విద్యుత్ చదువుతూ సంపాదించుకుంటాను నేను.